కరీంనగర్లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్ శ్వేతలో తనిఖీలు చేపట్టారు అధికారులు. పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం శాంపిల్స్ సేకరించారు. నగరంలోని పలు హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్ లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా డిస్కార్డ్ చేయడం అనేది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్ లో ఇంకా హోటల్ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము, మిగతా కూడా ఉన్నాయి. మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం 6 గంటల వరకు చేరవేస్తాము. ఇదంతా కమిషనర్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి. ఇప్పుడు కేవలం మేము ఒక హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి. శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. తదుపరిగా చర్యలు ఏముంటాయంటే FSSAI యాక్ట్ ప్రకారం అన్నిటిని చర్యలు తీసుకుంటాం. కొనసాగుతా ఉన్నాయండి, ఇది ఫినిష్ అవ్వలేదు. నేను ఇప్పుడు ఫినిష్ చేయడానికి లేదండి, ఇది కొనసాగుతానే ఉంది, ఇంకా జరుగుతా ఉంది.